ప్రైజ్ ద లార్డ్. పక్షిరాజు జీవితం నుండి విశ్వాసం నేర్చుకోవలసిన కొన్ని విషయాలు. పక్షిరాజు ఎత్తైన పర్వతం మీద గూటిని నిర్మించుకుంటుంది. అది రాతికొండ మీద ఎవరూ ఎక్కలేని ఎత్తైన ప్రదేశంలో గూడు కట్టుకుంటుంది. పక్షిరాజు తన గూడును కర్ర ముక్కలతోనూ, ముళ్ళకంపలతోనూ, మెత్తని ఆకులతోనూ, పీచుతోనూ కట్టుకుంటుంది. పక్షిరాజు పిల్లలు కొంచెం పెద్దవై ఎగిరేటప్పుడు ఆ ముళ్ళకంపలు అడ్డు తగులుతాయి. పిల్లలు ఎగరటం నేర్చుకున్నట్లు పక్షిరాజు తన గూటిని కదిల్చి రేపుతుంది. అయితే ఆ పిల్లలు పడిపోకుండా తన రెక్కలను బాగా చాపుతుంది. అయితే పిల్లలు తన తల్లి యొక్క రెక్కల ఆధారంగా ఎగరడం నేర్చుకుంటుంది. ద్వితీయోపదేశకాండము 32:11 చూసినట్లయితే పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైనే అల్లాడుచూ రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. అదేవిధంగా విశ్వాసిని కూడా దేవుడే తన బిడ్డల చుట్టూ ఆత్మకంచెను వేసి భద్రపరుస్తాడు. ఒక్కోసారి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు రావచ్చు. వాటన్నిటినీ ఎదుర్కోవాలంటే పక్షిరాజు వలె సహనం కావాలి. దేవుని నిందించకూడదు. అసలు దేవుడు ఉన్నాడా అనే స్థితికి రాకూడదు. దేవుడే ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమలు అనుకుంటున్నావా? శ్రమలు లేనిదే ఆత్మీయ జీవితం బలపరచబడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 చూసినట్లయితే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించు మార్గం కలగజేయును. శోధనలు వచ్చినప్పటికీ తండ్రి తన బిడ్డలను భద్రపరుస్తాడు. శ్రమలు వచ్చినప్పటికీ విశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడే ప్రభువు మనల్ని కాపాడుతాడు, తన రెక్కల చాటున భద్రపరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.